గుడ్ మార్నింగ్ అండి. Previous class introduction related to common CSS. We already integrated CSS styles. Before that, once again observe the actual code of HTML. HTML form design without CSS. And trying to add each and every form CSS related style. ఇక్కడ ఉన్న కోడ్ ఒకసారి మళ్ళీ చూడము. మీకు 1 వీక్ కింద ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కోడ్. ఓన్లీ HTML. ఇప్పుడు ఒక్కొక్క CSS ట్యాగ్ ని యాడ్ చేద్దాం. CSS స్టైల్ ట్యాగ్ కి. This is general code. The code is common for almost all apps means student registration form, employee form, or marks or results, customer కాంటాక్ట్ ఫామ్. ఇటువంటి ఏమున్నప్పటికీ కామన్గా ఉండేటటువంటి అన్ని దీంట్లో కనిపిస్తున్నాయి మీకు. కాకపోతే ఇది ప్లెయిన్గా ఉంది మనకి. ఇది లుక్ అండ్ ఫీల్ ప్రొవైడ్ చేయడం కోసం స్టైల్స్ అప్లై చేస్తున్నాం త్రూ సిఎస్ఎస్. ఈ కోడ్ ఒకసారి డాక్ టైప్ హెచ్టిఎంఎల్ 5 వెర్షన్ అని చెప్పడం కోసం హెచ్టిఎంఎల్ ట్యాగ్ హెడ్ పార్ట్ బ్రౌజర్ బేస్డ్ ఆర్ విండో బేస్డ్. ఇక్కడ ఇచ్చోండి విండోకి సంబంధించినటువంటి టైటిల్. బ్రౌజర్లో విండో ఓపెన్ అయిన తర్వాత పైన టాప్లో టైటిల్ రావడం కోసమని ఇక్కడ స్క్రిప్ట్ అప్లై చేశాను. నేను మీరు చూశారు ప్రీవియస్ క్లాస్లో. ఇమేజ్ అప్లోడ్ చేసిన వెంటనే ఇమేజ్ డిస్ప్లే అయిందండి. మన లోకల్ సిస్టమ్ నుంచి ఇమేజ్ లోగో అప్లోడ్ చేస్తాం ఇమేజ్. ఆ ఇమేజ్ అప్లోడ్ చేయగానే కింద మనకు కనిపిస్తుందండి. దట్ ఈస్ డైనమిక్ బిహేవియర్. ఆ డైనమిక్ బిహేవియర్ ఏ విధంగా ప్రొవైడ్ చేయగలం? త్రూ జావా స్క్రిప్ట్. ఇక్కడ ఒక సింపుల్ జావా స్క్రిప్ట్ కోడ్ డిఫైన్ చేస్తుందండి. దీని గురించి ప్రజెంట్ పట్టించుకోగలం. ఈ కోడ్ వదిలేండి మేము. కోడ్ ఇక్కడ ఎందుకు కనిపిస్తుందంటే ప్రివ్యూ ఇమేజ్ అనే ఫంక్షన్ మనం కాల్ చేసుకున్నాం. ఎప్పుడంటే ఏదైనా ఫైల్ని అప్లోడ్ చేసిన వెంటనే. థర్డ్ పార్ట్ ఈజ్ ఓవర్. బాడీ పార్ట్. బాడీ పార్ట్ మనకు ఒక హెడ్డింగ్ పెట్టుకున్నాం. ఫామ్ హెడ్డింగ్ లేదా ఫామ్ టైటిల్ విత్ H2 ట్యాగ్. H2 ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్, డివ్ ట్యాగ్ ఇవన్నీ కూడా బ్లాక్ ట్యాగ్స్. బ్లాక్ అంటే ఏ లైన్కి ఆ లైన్ సెపరేట్గా వస్తూ ఉంటుంది. ఎక్కడైనా చూస్తారు మీరు. ఇన్ ద బాడీ పార్ట్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ జస్ట్ లైక్ title for form design. And the next important tag is form. Within form and end form tags, specify the actual design. మనకి ఏ డిజైన్ కావాలో ఇక్కడ పెట్టుకుంటాం. ప్రస్తుతానికి ఈ రెండింటికి స్టైల్స్ ఇద్దాం. ఈ కోడ్ ఒకసారి రన్ చేయండి. ఇక్కడ ఏమీ స్టైల్ లేదండి. స్టైల్ కనిపించట్లేదు. ఇప్పుడు మనం ఏంటంటే స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్కి ఒక స్టైల్ ఇద్దామండి. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఇదంతా కలిపి ఫామ్ బాడీ. ఈ ఏరియా అంతా ఫామ్ బాడీ డాక్యుమెంట్ ఏరియా. సో ఫామ్ బాడీకి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ టైటిల్కి స్టైల్ ఇవ్వాలి.
మన స్టైల్ ఉందండి. స్టైల్ రిమైనింగ్ స్టైల్స్ అని తీసేస్తున్నాను. ఓన్లీ బాడీ స్టైల్ ఉంచాను. ఫస్ట్ స్టైల్. బాడీ ఎక్కడైనా సరే ఏదైనా డాక్యుమెంట్ డిజైన్ చేసేటప్పుడు మినిమమ్ ఇస్తామండి ఇవి. ఫ్యామిలీ మీరు వెబ్ ఫాంట్స్ అని ఉంటాయి. వెబ్ ఫాంట్స్ అని చెప్పి సెట్ చేస్తే ఆ ఫాంట్స్ మీకు ఏది కన్వీనియంట్ ఉంటే ఆ ఫాంట్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ కలర్, మార్జిన్, ప్యాడింగ్ అని చెప్పేసి బాడీకి మాత్రమే పెట్టేవాడిని. ఇప్పుడు మళ్ళీ అగైన్ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం అవుట్‌పుట్‌ని. దీంట్లో యాడ్ చేయలేదండి. లింక్ మనం యాడ్ చేయాలి కాబట్టి లింక్‌లు యాడ్ చేయకపోతే పని చేయదండి. ఈ పేజ్‌లో పెట్టుకున్నాం కాబట్టి ఈ పేజ్‌ని రన్ చేస్తాం. హ్మ్. మనం ప్యాడింగ్ 0 ఇచ్చామండి. అంటే ఈ కార్నర్‌కి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫార్మ్‌కి టైటిల్ ఇవ్వాలి. సీఎస్ఎస్. మళ్ళీ సీఎస్ఎస్ దగ్గరండి. ఫార్మ్ టైటిల్. ఫార్మ్ బాడీ అని ఫార్మ్ టైటిల్ అని చెప్పి ఒక క్లాస్ డిఫైన్ చేసుకున్నాం. టెక్స్టైల్ అండ్ సెంటర్, కలర్ అండ్ మార్జిన్ బాటమ్ సంథింగ్. మళ్ళీ అవుట్‌పుట్‌ని అబ్జర్వ్ చేయండి. టెక్స్టైల్ అండ్ సెంటర్ వచ్చిందండి. కలర్ మనం వేరే కలర్ చేంజ్ చేద్దామండి. కొద్దిగా బ్లాక్ కలర్‌లో ఉంది కాబట్టి కలర్ వస్తుంది. హెక్సా కోడ్ గాని, నార్మల్ వర్డ్ గాని డైరెక్ట్‌గా వచ్చాను. బ్లూ ఏస్తున్నాను ఎగ్జాంపుల్‌కి. బ్లూ. అగైన్ రిఫ్రెష్ పేజ్. బ్లూ కలర్ చేంజ్ అయిందండి. తర్వాత మళ్ళీ లోగో కావాలి మనకి. ఇ బట్ ఈ లోగో ఇవన్నీ మనం టేబుల్‌లో పెట్టుకున్నాం. మీరు చూసారండి ఇవన్నీ టీఆర్, టీడీ మధ్యలో ఉన్న ఈ యాట్రిబ్యూట్స్ మొత్తం ఫుల్ నేమ్ అనే లేబుల్, టెక్స్ట్ బాక్సెస్, ఇమేజ్ ఇవన్నీ టేబుల్‌లో ఉన్నాయి. ఇప్పుడు టేబుల్‌కి ఒక స్టైల్ ఇవ్వాలండి. చూసారు కదా కోడ్. యాక్చువల్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ టైటిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది మనకి ఇప్పుడు పని చేయాలన్నప్పుడు ఇక్కడ క్లాస్ ఈక్వల్ టు ఫార్మ్ టైటిల్ అని ఇస్తామండి. క్లాస్ ఈక్వల్ టు ఫార్మ్ టైటిల్. అప్పుడు మనకు బ్లూ కలర్‌లో మారింది. స్టైల్ యాడ్ చేసి ఇది ఇవ్వలేదనుకోండి తీసేసామండి. అవుట్‌పుట్ చూడండి. అప్లై కాలేదు స్టైల్. మీరు ట్యాగ్ అయితే డైరెక్ట్‌గా ట్యాగ్ ఉన్నప్పుడు అప్లై అయిపోద్ది. బాడీకి డైరెక్ట్‌గా అప్లై అయిందండి. బట్ మనం ఫార్మ్ టైటిల్ అని ఇచ్చుకున్న క్లాస్ నేమ్. ఆ ఫార్మ్ టైటిల్ మీరు ఎక్కడ ఇస్తే అక్కడ అప్లై అవుతది. లేదా అలా కాకుండా హెచ్2కే కావాలనుకున్నారనుకోండి. అప్పుడు సీఎస్ఎస్ మీరు ఇక్కడ ఏం చేస్తారని ఫార్మ్ టైటిల్ లేకుండా డైరెక్ట్‌గా హెచ్2 ట్యాగ్ అని ఇస్తారు. హెచ్2. ఇలా హెచ్2 ఇచ్చినప్పుడు కోడ్ దగ్గర హెచ్2 ఎక్కడైతే ఉందో ఆ కంటెంట్ అంతా కూడా ఆటోమేటిక్‌గా ఆ స్టైల్‌కి అడాప్ట్ అవుతుందండి. ఇప్పుడు ఎక్కడైనా అవుట్‌పుట్ చూద్దాం. అప్లై అయిందండి. సో, స్పెసిఫిక్ ట్యాగ్ అయినా వచ్చు లేదా క్లాస్ డిఫైన్ చేస్తే క్లాస్ నేమ్ కంపల్సరీ ఈ ఏరియాలో మనం స్పెసిఫై చేయాలి. మనం డిఫైన్ చేసిన స్టైల్‌ని ఫార్మ్ టైటిల్ అని ఇచ్చుకున్నామండి. ఇప్పుడు ఈ ఫార్మ్ టైటిల్‌ని ఇక్కడ కంపల్సరీ ఇవ్వాలి. క్లాస్ ఈక్వల్ టు ఫార్మ్ టైటిల్. ఇప్పుడు అగైన్ పనిచేస్తుంది.
చూడండి 9 అయ్యాను. తర్వాత ఫార్మ్ డిఫైన్ చేసిన తర్వాత టేబుల్ డిఫైన్ చేసాం. టేబుల్‌లో ఒక రో డిఫైన్ చేసి కాలమ్ స్పాన్ 2 పెట్టుకున్నామండి. అందుకే మనకు కనిపించిన లోగో 2 కాలమ్‌కి అడ్జస్ట్ అయింది. అవుట్‌పుట్ చూడండి. యాక్చువల్‌గా 2 కాలమ్స్‌తోనే ఉన్నటువంటిదండి. ఈ 2 కాలమ్స్‌కి అడ్జస్ట్‌మెంట్ అయ్యి ఒక రోలోనే డిస్‌ప్లే అయింది. ఒకవేళ మీరు కాల్ స్పాన్ తీసేసారనుకోండి ఇక్కడ మర్చిపోయారండి ఇది. మర్చిపోయారనుకోండి. ఓన్లీ టీడీ అని డిఫైన్ చేసాం. Actually, entire table is divided into 2 columns. But in first row, you have given only one TDN and a TD. Observe the output. ఫస్ట్ కాలమ్‌కి అలైన్‌మెంట్ అయిపోయిందండి. సెకండ్ కాలమ్ ఎంప్టీ ఉంది. సెకండ్ కాలమ్ వాల్యూ లేదు. అంటే ఇప్పుడు 2 కాలమ్స్‌కి అడ్జస్ట్‌మెంట్ అవ్వాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం పెట్టాం? కాల్ స్పాన్ పెడుతున్నాం. కాల్ స్పాన్ ఈక్వల్ టు 2 కాబట్టి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలండి? టేబుల్‌కి ఒక స్టైల్ ఇవ్వాలి. టేబుల్‌కి స్టైల్ ఇవ్వాలి కాబట్టి మళ్ళీ సీఎస్ఎస్ దగ్గరండి. ఇక్కడ కాపీ చేస్తున్నాను. రిజిస్ట్రేషన్ టేబుల్ అనేది క్లాస్ అనుకున్నాను. విడ్త్ 60%. ఇవి మీ ఇష్టం ఇవి. నేను ఆర్డర్‌లో ఇలాగ ఇచ్చాను, ఇలాగ ఇవ్వక్కర్లేదండి. మీ కన్వీనియన్స్‌ని బట్టి 80% విడ్త్ ఉంటే 80% ఇచ్చుకుంటారండి. ప్యాడింగ్ అరౌండ్ టేబుల్ చుట్టూరు ఉన్నటువంటి కంట్రోల్ చుట్టూరు స్పేస్ రావాలన్నప్పుడు ప్యాడింగ్ యూజ్ చేసుకుంటాం. మార్జిన్ ప్రీవియస్ అడ్జస్ట్‌మెంట్‌కి అలైన్‌మెంట్ అవుతదండి. మార్జిన్ ఆటో. బ్యాక్‌గ్రౌండ్ కలర్. ఇప్పుడు టేబుల్‌కి బార్డర్ కావాలంటే బార్డర్ ఇస్తాం. బార్డర్ కొలాప్స్. ఇక బార్డర్ కనిపిస్తదండి. ఇలాగా ఇక్కడ ఉన్నటువంటి అట్రిబ్యూట్స్, సీఎస్ఎస్ అట్రిబ్యూట్స్ మన కన్వీనియన్స్‌ని బట్టి, మన రిక్వైర్మెంట్‌ని బట్టి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ కావాలంటే ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ పెట్టుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ అయిపోయిన ఇమేజ్, కాలన్ సంథింగ్ ఇమేజ్. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ టేబుల్ అని క్లాస్ డిఫైన్ చేసామో, ఇది కంపల్సరీ ఇక్కడ ఉండాలండి. ఇది క్లాస్ ఈక్వల్ టు రిజిస్ట్రేషన్ టేబుల్. బట్ ఇక్కడ తీసేసామనుకోండి, మనం సీఎస్ఎస్‌లో పెట్టినప్పటికి టేబుల్‌కి ఇంపాక్ట్ ఉండదు. టేబుల్ నార్మల్‌గా ఇంతకుముందులాగే కనిపిస్తుంది. ఇప్పుడు సీఎస్ఎస్ పెడదాం. దానికి క్లాస్‌ని యాడ్ చేసాం. రిజిస్ట్రేషన్ టేబుల్ అనే క్లాస్. అవుట్‌పుట్ రన్ చేయండి. కొద్దిగా ఏరియా మారిందండి. బ్యాక్‌గ్రౌండ్ కలర్ వైట్ పెట్టుకున్నాం కాబట్టి వైట్ కింద మారింది. టేబుల్ అడ్జస్ట్ అయిందండి. ఇప్పుడు టేబుల్‌లో ఉన్నటువంటి లేబుల్స్ అండ్ టెక్స్ట్ బాక్సెస్ ఇవన్నీ అలైన్‌మెంట్ చేయాలి. ఇక్కడి నుంచి మన ప్రాసెస్ స్టార్ట్ అవుతదండి. ఏ టెక్స్ట్ బాక్స్ ఉందో టెక్స్ట్ బాక్స్, డ్రాప్ డౌన్, సెలెక్ట్, రేడియో వీటిలన్నిటికి ఏ స్టైల్స్ కావాలో ఇక మాన్యువల్‌గా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. రిజిస్ట్రేషన్ ఉంది. టీడీ ఉందండి. టీడీకి అంటే టేబుల్‌లో ఉన్నటువంటి టీడీకి ఒక స్టైల్ ఇవ్వాలనుకుంటున్నాం. టేబుల్‌లో ఉన్న టీడీకి. అప్పుడేం చేస్తామండి, ఈ చిన్న పార్ట్ తీసుకొస్తున్నాను. రిజిస్ట్రేషన్ టేబుల్ అనేది క్లాస్ అండి. టేబుల్‌ది. టీడీ అని ట్యాగ్ తీసుకోండి. టీడీకి అసైన్ చేయడం కోసం. ఇలా ఇవ్వలేదనుకోండి, మీరు ఒకవేళ టీడీ అని ఇచ్చారనుకోండి, మన ఫార్మ్‌లో 3, 4 టేబుల్స్ ఉండొచ్చు. 3, 4 టేబుల్స్ డిఫైన్ అయి ఉండొచ్చండి. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫార్మ్, దాని కింద స్టూడెంట్ అప్లికేషన్ ఫార్మ్, దాని కింద స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్ ఫార్మ్ అలా 3 ఫార్మ్స్ టీడీలో ఉంటాయి. అన్నిట్లికి ఒకే స్టైల్ అప్లై అయిపోద్దండి. ఇప్పుడు మనం రిస్ట్రిక్ట్ చేయాలి. ఇక్కడ ఇచ్చినటువంటి టీడీ స్టైల్ అనేది ఈ టేబుల్‌కే అని. అంటే టేబుల్ ఆల్రెడీ మనం క్లాస్ కంట్రోల్ చేస్తున్నామండి. అందుకే ఇక్కడ ఆ క్లాస్ నేమ్ పెడుతున్నాం. అంటే ఇప్పుడు ఈ టీడీలో ఉన్నటువంటి స్టైలు ఈ క్లాస్ ఎక్కడైతే ఇచ్చామో దానికే సపోర్ట్ అవుతుంటది. ఈ క్లాస్ ఎక్కడ ఇచ్చామండి? టేబుల్‌కి ఇచ్చాం. ఇప్పుడు టేబుల్‌లో ఉన్న టీడీకి ప్యాడింగ్ 10 పిక్సెల్స్ అండ్ బార్డర్ వస్తదండి.
ప్రతి టీడీకి ఒక బార్డర్ వస్తుంది. లైట్ బార్డర్ కలర్ కనిపించాలని కొద్ది కలర్ చేంజ్ చేద్దాం. రెడ్ కలర్. ప్రతి టీడీకి ఒక బార్డర్ క్రియేట్ చేసామండి. ఇప్పుడు టెక్స్ట్ బాక్సెస్ ఉన్నాయి, ఇంకా ప్లెయిన్ గానే ఉన్నాయి. HTML ఏదైతే మనకు డిజైన్ ఇచ్చిందో అదే లుక్ అండ్ ఫీల్ లో టెక్స్ట్ బాక్సెస్ కనిపిస్తున్నాయి. టెక్స్ట్ బాక్స్ కానీ, ఈమెయిల్ బాక్స్ కానీ, లేదా ఫోన్ నంబర్, టెలిఫోన్ కానీ, అడ్రస్, టెక్స్ట్ ఏరియా పెట్టుకున్న అడ్రస్, టెక్స్ట్ ఏరియా, సెలెక్ట్ డ్రాప్ డౌన్ లిస్ట్. ఇప్పుడు వీటికి విడివిడిగా స్టైల్స్ ఇవ్వాలని మనకి కాపీ చేస్తున్నాం. లోగో కింద ఉందని లోగో కూడా స్టైల్ ఇవ్వాలన్నప్పుడు లోగో కూడా కాపీ చేస్తాను. ఆల్రెడీ లోగో అనుకుంటున్నాం. పైన టాప్ లోగో కనిపిస్తుంది, వాట్సాప్ లోగో. లోగో కంటైనర్ అంటే లోగో, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. లోగో కంటైనర్ టీటీకి యాడ్ చేస్తాం. లోగో కంటైనర్ ఎస్ఆర్సి ట్యాగ్కి లోగో ఎలా ఉండాలో చెప్తున్నాం. ఇప్పుడు కొద్దిగా చేంజ్ అవుతుంది అవుట్పుట్. ఇంతకుముందు బాగా పెద్దగా కనిపించదండి, ఎందుకు లోగో కంటైనర్ అని చెప్పి పేరు తీస్తామండి. టెక్స్ట్ అలైన్స్ సెంటర్ పెట్టాం. ప్యాడింగ్ 10 అంటే అరౌండ్ స్పేస్ 10 పెట్టామండి. అది కొద్దిగా తగ్గిపోయి చుట్టూరే స్పేస్ వచ్చింది. లోగో విత్ మ్యాగ్జ్ విత్ 100 లేదా ఒక 300 పిక్సెల్స్ మీరు పెట్టుకుంటే 300 పిక్సెల్ పెట్టాను. ఈ లోగోని దేనికి అసైన్ చేసాం? ఇమేజ్ ట్యాగ్ లో పెట్టుకున్నాం. యాక్చువల్ ఇమేజ్ ట్యాగ్ అనేది ఎంత మనం విత్ హైట్ ఇస్తే అంత విత్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు సిఎస్ఎస్ ద్వారా స్టైల్ని పెంచుతున్నాం. 300 పిక్సెల్స్ పెద్దది అవుతుందండి. ఇక్కడ విత్ అనేది లేదా మ్యాక్స్ హైట్ కూడా వచ్చింది. మ్యాక్స్ విత్, మ్యాక్స్ హైట్. ఇది లోగో సంబంధించినటువంటి కంటైనర్ పెట్టుకున్నాం. అంటే ఒక ఏరియానేమో కంటైనర్ అనుకుంటాం. లోగో అనేది ఇమేజ్ ట్యాగ్ పెట్టామండి. క్లాస్ లోగో కంటైనర్ అంటే క్లాస్ లోగో. ఇది తీసామనుకోండి, తీసారండి, ఓన్లీ ఇమేజ్ ఏ సైజులో అయితే ఉంటుందో అలాగే కనిపిస్తూ ఉంటుంది, ఎఫెక్ట్ ఉండదు. నార్మల్ సైజ్ ఇదండి, అలాగే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఇమేజ్కి మనం స్టైల్ ఇవ్వాలనుకున్నప్పుడు ఏం చేసాం? ఆల్రెడీ డిఫైన్ చేసినటువంటి సిఎస్ఎస్ స్టైల్ క్లాస్ని లోగో అని చెప్పి ఇక్కడ యూజ్ చేసుకున్నాం. ఎక్కడితో అయిపోయింది. టెక్స్ట్ బాక్సెస్ ఇవన్నీ డైరెక్ట్ ప్రాసెస్ అండి. సింపుల్గా ఒకటే కాపీ, స్టాండర్డ్ అండి. ఇంకా మీరు బూట్ ట్యాబ్కి వెళ్ళినా లేదా వేరే ఫ్రేమ్వర్క్ ఎక్కడ చూసినా ఈ స్టాండర్డ్కి ఇలాగే ఉంటాయండి. కాకపోతే అక్కడ మనం ఫామ్ కంట్రోల్ అని, లేబుల్ కంట్రోల్, మన రిక్వైర్మెంట్ ఏంటండి? టెక్స్ట్ బాక్స్ ఉన్నా, ఈమెయిల్ ఉన్నా, టెలిఫోన్ ఉన్నా, డేట్ టైప్ ఇన్పుట్ బాక్స్ ఉన్నా, టెక్స్ట్ ఏరియా ఉన్నా, సెలెక్ట్ బాక్స్ ఉన్నా, డ్రాప్ డౌన్ లిస్ట్, ఆల్ కంట్రోల్స్ రిక్వైర్ సేమ్ స్టైల్ కంట్రోల్స్. అవన్నీ అక్కడ కాపీ చేసి పెట్టేశారు. ఇవి మళ్ళీ దేని బట్టి ట్యాగ్ బట్టే, ఇది క్లాస్ అదేం పెట్టట్లేదు. అంటే ఎక్కడైనా ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఉంటే చాలు ఆటోమేటిక్ స్టైల్ అప్లై అవుతుందండి. ఎక్కడైనా ఇన్పుట్ టైప్ ఈమెయిల్ అని ఉంటే ఆటోమేటిక్ స్టైల్ అప్లై అయిపోద్ది. ఎక్కడైనా ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఏరియా కానీ సెలెక్ట్ కానీ ఉంటే ఈ స్టైల్ అప్లై అవుతుంది. అవును, ఇప్పటి వరకు క్లియర్గా ఉన్నాయి టెక్స్ట్ బాక్సెస్. కానీ ఇదేమో డేట్ పిక్కర్, డేట్, ఈమెయిల్, టెలిఫోన్, టెక్స్ట్ ఏరియా, డ్రాప్ డౌన్.
వీటిలన్నిటికి ఒకే స్టైల్ ఇచ్చుకున్నాను. అంటే ప్రెస్ ద పేజ్ ఆటోమేటిక్గా చేంజ్ అయినాయి. కలర్ మార్చాలంటే కలర్ మార్చాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాలంటే బ్యాక్గ్రౌండ్. ఇంకా మనకి తక్కువ కంట్రోల్స్ ఇంకా 50% కావాలనుకోండి, బాగా పెద్దవి అయిపోయినాయి అనుకోండి, 50% మార్చాను, ఇంకా తక్కువ వస్తుంది. ఇప్పుడు ఈమెయిల్కి బాగా పెద్దగా కావాలి, అప్పుడు మీరు సెపరేట్ చేయాలండి దాన్ని. అన్ని యూనిఫామ్గా ఒకటే డిజైన్ పెట్టుకున్నాం కాబట్టి కామన్గా 50% డిస్ప్లే అయినాయి. ఈమెయిల్ టెక్స్ట్ బాక్స్, లాంగ్ టెక్స్ట్ బాక్స్ కావాలి, కాబట్టి దీంట్లో కలపకూడదండి. దానికి ఇంకొక సెపరేట్గా ఇంకో స్టైల్ డిఫైన్ చేసుకోవాలి. దట్ మీన్స్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈమెయిల్ అని తీసేస్తారండి. ఇదే డిజైన్, ఇదే డిజైన్ కాపీ చేసుకోండి. ఈమెయిల్ నుంచి మిగిలిన తీసేయండి ఇక్కడ. పైన ఈమెయిల్ తీసేస్తున్నాను అంతేను. ఇప్పుడు ఈమెయిల్ ఇక్కడ మనకి ఎంత కావాలి, ఒక 90% కావాలండి. ఇన్పుట్ టైప్ ఈమెయిల్ ఎక్కడైనా వస్తే కనుక విడ్త్ 90% అని స్టైల్ మార్చామండి. రన్ అవుట్పుట్ ఒక ఈమెయిల్ కంట్రోల్ మాత్రం 90%కి రీచ్ అయిందండి. అలా స్పెసిఫిక్గా మీకు ఇండివిజువల్గా కావాలనుకున్నప్పుడు దాన్ని మళ్ళీ సెపరేట్గా ఇండివిజువల్గా పెట్టుకోవాలని. యూనిఫామ్గా కావాలన్నప్పుడు అన్నిటిలో కంబైన్ చేస్తారండి. రిమైనింగ్ కంట్రోల్స్ ఏమన్నాయండి ఇక్కడ అవుట్పుట్లో మనకి ఇవన్నీ చేంజ్ అయిపోయినాయి. ఇది కూడా డ్రాప్ డౌన్ బాగానే వస్తుందండి. టెక్స్ట్ ఏరియా ఉంది, చెక్ బాక్సెస్ ఉంది, ఇట్లా చెక్ బాక్సెస్ అంటే ఇక్కడ ఇమేజ్ ప్రివ్యూ అని ఆటోమేటిక్ కనిపించిపోతుందండి ఇక్కడ మనకి. నేను అనుకున్నాం డిస్ప్లే నన్ను ఇనిషియల్గా మనం డిస్ప్లే నన్ను చేసుకోవాలి. ఏదైనా ఇమేజ్ అప్లోడ్ చేసినప్పుడు డిస్ప్లే బ్లాక్ అంటాం, అప్పుడు మాత్రం కనిపించాలి. బై డిఫాల్ట్ ఇమేజ్ లేనప్పుడు డమ్మీగా ఇమేజ్ ప్రివ్యూ అని చెప్పి ఎంటీ కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని మనం కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలంటే సిఎస్ఎస్ స్టైల్లో మనం డిస్ప్లే నన్ అని పెట్టుకున్నాం. అంటే ఇమేజ్ ప్రివ్యూకి ఒక సిఎస్ఎస్ స్టైల్ ఇవ్వాలి. ఇమేజ్ ప్రివ్యూ కాపీ చేస్తున్నాను. ప్రివ్యూ ఇమేజ్ డిస్ప్లే నన్, మ్యాక్సిమం విడ్త్, మార్జిన్ టాప్. మార్జిన్ ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదండి. అంటే పైన కొద్దిగా స్పేస్ మనకు కావాలని మార్జిన్ టాప్ అనుకున్నాం. మ్యాక్స్ విడ్త్, మ్యాక్స్ హైట్ కావాలంటే మ్యాక్స్ హైట్ ఇవ్వండి. సరే అండి. ఇప్పుడు ప్రివ్యూ ఇమేజ్ అనేది ఎక్కడ ఉండాలి మనకి, ఈ క్లాస్ అండి. ఈ క్లాస్ తీసుకెళ్ళి ఇమేజ్ ట్యాగ్ దగ్గర మిగిలిన వీటికి క్లాసెస్ పెట్టలేదండి. ఎందుకంటే ట్యాగ్స్ డైరెక్ట్ ఇన్పుట్ టైప్ ట్యాగ్స్ కాబట్టి ఇన్పుట్ టైప్ అనే ట్యాగ్ ఎక్కడ ఉంటే అక్కడ ఆటోమేటిక్గా అప్లై అయిన స్టైల్. సెలెక్ట్ అనేది ఎక్కడ ఉంటే కనుక సెలెక్ట్గా ఆటోమేటిక్ స్టైల్ అప్లై అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ మనకి ప్రివ్యూ ఇమేజ్ అని చెప్పి క్లాస్ యాడ్ చేస్తాం. ఈ క్లాస్ అక్కడ డిఫైన్ చేసినటువంటి సిఎస్ఎస్ క్లాస్ ఇక్కడ ఇంక్లూడ్ చేసామండి. ఇది లేదనుకోండి, సిఎస్ఎస్ డిఫైన్ చేసిన మనకి ప్రివ్యూ ఇమేజ్ అని చెప్పి ఆల్టర్నేటివ్ నేమ్ కనిపిస్తుంది. It declares alternative name. So instead of alternative name, if there is no image, hide that image. For that purpose, include the corresponding clause. Again, execute the code. There is no image here because of corresponding CSS style, that is display none. Suppose display block is given. Again, same problem. There is no, even though image is not loaded, empty image is displayed.
ఆల్టర్‌నేటివ్ నేమ్. ఇమేజ్ నేమ్ ఆల్టర్‌నేటివ్ నేమ్. అంటే ఇక్కడ మనం ఏదైనా ఇమేజ్ ఓపెన్ చేసామనుకోండి. ఈ ఇమేజ్ ఇక్కడ కనిపిస్తుందండి. దీనికోసం జావా స్క్రిప్ట్ వాడుతున్నాం. ఇది కూడానండి. హెచ్‌టీఎంఎల్‌లో సీఎస్ఎస్ స్టాటిక్ సైట్స్‌ని మనం ప్రొవైడ్ చేయగలదు. హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ ప్రొవైడ్స్ ఓన్లీ స్టాటిక్ వెబ్‌సైట్స్. టు ప్రొవైడ్ డైనమిక్ ఫంక్షనాలిటీ, డైనమిక్ బిహేవియర్, one scripting language is required. To that scripting language only, the behavior of the website can be changed according to user requirement, client requirement, while displaying the content. ఇప్పుడు మన కంటెంట్ డిస్ప్లే అయిందండి బ్రౌజర్‌లో. మీరు ఇమేజ్ ఓపెన్ చేశారు. అప్పటికప్పుడు ఆ ఇమేజ్ ఇక్కడ మనకు కనిపిస్తుందండి. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ బిహేవియర్, డైనమిక్ బిహేవియర్. సో, డైనమిక్ బిహేవియర్ కెన్ బి ప్రొవైడెడ్ త్రూ scripting languages. Without scripting language, there is no dynamic behavior for a website. The HTML, CSS almost provides and gives only static website. ఇప్పుడు దీన్ని ఏమనుకోవచ్చంటే మనం డైనమిక్ వెబ్‌సైట్ అనుకోవచ్చు. డైనమిక్ వెబ్‌సైట్, డైనమిక్ వెబ్ యాప్, వెబ్ అప్లికేషన్. వెబ్‌సైట్ కింద వేరు, వెబ్ అప్లికేషన్ వేరంటారు. మీరు డేటాబేస్, బ్యాక్ ఎండ్ ఇవన్నీ కంబైన్ చేశారనుకోండి. అప్పుడు వెబ్ అప్లికేషన్ అంటాం. డైనమిక్ వెబ్ అప్లికేషన్. ఓన్లీ కంటెంటే డిఫైన్ చేసే కంటెంట్‌ని స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తున్నారనుకోండి. వితౌట్ సర్వర్, బ్యాక్ ఎండ్ సర్వర్, డేటాబేస్ సర్వర్. దాన్ని మనం ఏమంటాం జనరల్‌గా స్టాటిక్ వెబ్‌సైట్. ఒకవేళ ఈ స్టాటిక్ వెబ్‌సైట్‌కి డైనమిక్ బిహేవియర్ ప్రొవైడ్ చేశారు త్రూ జావాస్క్రిప్ట్. అప్పుడు డైనమిక్ వెబ్‌సైట్ అవుతుందండి. అంతే తప్ప డైనమిక్ వెబ్ అప్లికేషన్ కింద తీసుకోం. వెబ్ అప్లికేషన్ అంటే ఫ్రంట్ ఎండ్ ఉండాలి, బ్యాక్ ఎండ్ సర్వర్ ఉండాలి, బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఉండాలి, మీడియేటర్ బ్యాక్ ఎండ్ కోడింగ్ ఉండాలి. ఇవన్నీ మిక్స్ చేస్తే ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ అంటాం. ఆ ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ ద్వారా మనం చేస్తే గనక కంప్లీట్ వెబ్ అప్లికేషన్ కంప్లీట్ అయినట్టే. మళ్ళీ చెప్తున్నాను, డైనమిక్ బిహేవియర్ అనేది 2 విధాలుగా ఉంటది. డైనమిక్ వెబ్‌సైట్ అనేది. ఒకటి మనం క్లిక్ చేసిన దాన్ని బట్టి వెబ్‌సైట్ కంటెంట్ అప్పటికప్పుడు చేంజ్ అవుతున్న డైనమిక్ వెబ్‌సైట్ అంటాం. అది జావాస్క్రిప్ట్ ద్వారా చేస్తుంటాం. ఇంకోటేంటండి, సపోజ్ యూ హావ్ గివెన్ వన్ రోల్ నంబర్. Then immediately system provides corresponding result based on that roll number. For that requirement, you our given roll number must be transferred from browser to server. Server process the data and integrate with database backend server. Extract require extract corresponding result or output and return back to browser. ఇది కూడా డైనమిక్ బిహేవియర్ అండి. కదా అప్పుడేమవుతుంది, సర్వర్‌తో ఇంటిగ్రేట్ అయ్యి మనకి డేటా వచ్చి అప్పటికప్పుడు మనం ఇచ్చిన రోల్ నంబర్ కింద యువర్ డీటెయిల్స్ ఆర్ అని చెప్పి మనకు కనిపిస్తూ ఉంటదండి. అప్పటికప్పుడు చేంజ్ అయ్యి రిజల్ట్ మనకు కనిపిస్తుంది. దట్ ఈస్ ఆల్సో డైనమిక్. సో, డైనమిక్ కాన్సెప్ట్ అనేది జావాస్క్రిప్ట్ ద్వారా ప్రొవైడ్ చేయొచ్చు. బ్రౌజర్‌లోనే ఉంటదండి. లేదా డైనమిక్ అనే కాన్సెప్ట్ పీహెచ్‌పీ, సి షార్ప్ ఆర్ జావా, ఏఎస్‌పీ డాట్ నెట్ ఇటువంటి టెక్నాలజీస్‌ని యూజ్ చేసి మనం డైనమిక్ వెబ్‌సైట్స్ కింద, డైనమిక్ వెబ్ అప్లికేషన్స్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనం చేసినటువంటిది మనం ఏ ఇమేజ్ అయితే ఓపెన్ చేస్తున్నామో, ఆ ఇమేజ్ అప్పటికప్పుడు డైనమిక్‌గా చేంజ్ అవుతుంది కాబట్టి దిస్ ఈస్ జస్ట్ లైక్ డైనమిక్ వెబ్ పేజ్. ఇది ఎలా జరిగింది? త్రూ జావాస్క్రిప్ట్. అది మీరు తర్వాత చూద్దురు గానండి. ఇక ఎందుకంటే మన కింద 2 బటన్స్ ఉన్నాయి ఇంకాను. ప్లెయిన్ బటన్స్ రిజిస్టర్ బటన్ అండ్ రీసెట్. రిజిస్టర్ బటన్ సబ్మిట్ టైప్ బటన్. Reset button is type reset. Purpose of submit button, whenever submit button is clicked, the corresponding server-side program can be invoked, which is already specified in the action attribute of form tag. ఎప్పుడైతే మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేశారో అప్పుడు ఫామ్ ట్యాగ్‌లో ఇచ్చినటువంటి యాక్షన్ దగ్గర ఏ ఫైల్ నేమ్ ఇచ్చామో, ఆ ఫైల్ నేమ్ ఆల్రెడీ సర్వర్‌లో ఉంటదండి. వెబ్ సర్వర్. దాన్ని ఇన్వోక్ చేస్తుంటది. ఎక్కడి నుంచి? బ్రౌజర్ నుంచి. సో, ఏదైనా బ్రౌజర్ నుంచి
సర్వర్ సైడ్ ఉన్నటువంటి ప్రోగ్రామ్‌ని యాక్టివేట్ చేసి రన్ చేయించాలంటే, మనం కంపల్సరీ క్లిక్ చేయవలసినటువంటి బటన్ సబ్మిట్ బటన్. ఈ ఎగ్జాంపుల్‌లో ఫార్మ్ ఎగ్జాంపుల్‌లో సబ్మిట్ బటన్. ఇప్పుడు సబ్మిట్ బటన్ ఇక్కడ రీసెట్ బటన్ అంటే క్లియర్ ద ఫార్మ్. సబ్మిట్ బటన్, రీసెట్ బటన్స్ నార్మల్ లుక్ అండ్ ఫీల్ ఏమి లేదండి. ప్లెయిన్ హెచ్‌టీఎంఎల్ ఎలా ఉందో అలాగే ఉంది. ఇప్పుడు వీటిలి కలర్స్ అయి మార్చాలండి మనం. ఫస్ట్ బటన్ గ్రీన్ కలర్ కావాలి. సెకండ్ బటన్ రెడ్ కలర్ కావాలి క్లియర్ బటన్‌కి. ఇప్పుడు 2 కలిపి ఒక ఏరియాలో ఉన్నదండి. ఒక రోలో ఉంది. లాస్ట్‌లో ఒక రోలో ఉంది. దీన్ని ఒక కంటైనర్ అనుకుంటాను. స్మాల్ కంటైనర్. ఇన్ దట్ కంటైనర్ define 2 buttons. First button green related, second button and a red color related. That means you have to provide style sheet for these 2 buttons. Code on the diagram copy చేస్తున్నాను. On submit container, align center and padding 10 pixels. ఇప్పుడు సబ్మిట్ బటన్ వచ్చినా, రీసెట్ బటన్ వచ్చినా ఒకే స్టైల్ కావాలనుకుంటే ఈ బటన్. ప్యాడింగ్, బార్డర్, ఫాంట్ సైజ్, బార్డర్ రేడియస్, కర్సర్ మౌత్ మనం అక్కడ పెట్టేటప్పుడు ఆ స్టైల్ రావటం కోసం పాయింట్ స్టైల్. హ్యాండ్ అయితే హ్యాండ్. సబ్మిట్‌కి, రీసెట్‌కి ఒకే స్టైల్ కావాలి. మళ్ళీ ఏం చేస్తాం విడిగా సబ్మిట్ వచ్చినప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కలర్ మార్చమన్నాం. రీసెట్ వచ్చినప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ పెట్టమన్నాం. ఏమో కామన్‌గా ఉండేటువంటి స్టైల్ పైనది. తర్వాత సబ్మిట్ విడిగా బ్యాక్‌గ్రౌండ్ కలర్, రీసెట్ డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్. ఇప్పుడు వీటిని ఇక్కడ యాడ్ చేసుకున్నాం. Again, call span 2. Because of these 2 buttons are displayed in single row. That way, I have given call span equal to 2. And one submit container to give group and some padding size. There are 2 buttons, submit button and reset button. You have directly given input type style, CSS style, input type submit style, input type reset style. So no need to specify any class. ముందు నుంచి చెప్తున్నాము. కంట్రోల్స్ మనం డైరెక్ట్‌గా స్టైల్స్ ఇస్తున్నప్పుడు వాడి యొక్క క్లాస్ నేమ్స్ ఇక్కడ ఇవ్వట్లేదు. ఎందుకంటే డైరెక్ట్ మనం ట్యాగ్‌కి ఇస్తున్నాం. ట్యాగ్ మీద అప్లై చేస్తున్నాం. ఎలిమెంట్ బేసిస్ స్టైల్ కాబట్టి. సో ఇన్పుట్ టైప్ ఈక్వల్ సబ్మిట్ ఎక్కడైనా ఉంటే స్టైల్ ఇమ్మన్నాం. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రీసెట్ ఉన్న స్టైల్ ఆల్రెడీ ఇమ్మని చెప్పి టీఎస్ఎస్‌లో పెట్టేసామండి. సబ్మిట్ గాని, ఇన్పుట్, రీసెట్ గాని. ఇవి ట్యాగ్ కాబట్టి క్లాస్ ఇవ్వక్కర్లేదండి. ఆటోమేటిక్‌గా అప్లై అయిపోతాయి. ఎన్ని చోట్ల ఉంటే అన్ని చోట్ల అప్లై అవుతాయండి. ఈ పేజ్‌లో ఒక 4 టేబుల్స్‌లోనో లేదా 4 లొకేషన్స్‌లో సబ్మిట్, రీసెట్ అని చెప్పి వేరు ఫార్మ్స్‌లో ఉందనుకోండి. అక్కడ కూడా ఇదే డిజైన్ వస్తది కామన్‌గా. సబ్మిట్, రీసెట్. రన్ చేద్దాం. టెక్స్ట్ అలైన్ సెంటర్ పెట్టామండి. ప్యాడింగ్ 20 పిక్సెల్స్ పెట్టాం. చుట్టూరు కొంత స్పేస్ ఉందండి. టాప్, బాటమ్. సబ్మిట్ బటన్, రీసెట్ బటన్. బ్లూ గ్రీన్ కలర్ పెట్టుకున్నాం. రెడ్ కలర్ పెట్టామండి సెపరేట్‌గా. ఇప్పుడు ఇక్కడ షేడ్ చూడండి. నేను కర్సర్ ఇక్కడ పెడుతుంటే కొద్దిగా షేడ్ అవుతుందండి కలర్. నేను కర్సర్ ఇక్కడ పెడుతుంటే కలర్ షేడ్ అవుతుంది. దాన్ని హెచ్4 అనుకున్నాను నేను చూపించానండి. హెచ్4 ఎఫెక్ట్ కావాలి. ఫర్ దట్ లాస్ట్ స్టైల్ ఇది. సబ్మిట్‌కి హెచ్4 ఉంటే. అప్పటికి సంబంధం లేదు. థిక్ కలర్ ఇమ్మన్నామండి. రీసెట్ హెచ్4 రెడ్ కలర్. కలర్ అలా మార్చుకోవచ్చండి ఇక్కడ. ఎలా కావాలితే అలా మార్చొచ్చు.
ఇవన్నీ ఒక ఫామ్‌కి సంబంధించినటువంటి మినిమమ్ టైల్స్ ఇంక ఎక్కడైనా ఇలాగే ఉంటదండి. ఇక్కడ యూజ్ చేసినటువంటి యాట్రిబ్యూట్స్ కామన్ యాట్రిబ్యూట్స్ ఇవి. ప్యాడింగ్, బార్డర్, కర్సర్, ఫాంట్ సైజ్, బార్డర్ రేడియస్ అని ఇచ్చాం. చుట్టూరు రౌండ్ వచ్చింది. రేడియస్ 25 50% పెట్టేస్తున్నానండి బటన్స్‌కి. మొత్తం సర్కిల్ కింద మారిపోతాయి. సర్కిల్ కింద 50% రౌండ్ కిందండి. అది మంచిగా బాగోదు కాబట్టి మనకు 25, 20 అలా ఇస్తామండి. ఫాంట్ సైజ్ మీరు పంచుకుంటే ఫాంట్ సైజ్ పెట్టుకుంటారు. బార్డర్ కావాలంటే బార్డర్ 4 వాల్యూస్ ఉంటాయి కదండీ! ఆ బార్డర్ 4 వాల్యూస్ ఇవ్వాలి. ప్యాడింగ్ ఇచ్చాం. ప్యాడింగ్ 0 అని ఇచ్చారనుకోండి మీరు 0 పిక్సెల్స్ ఇచ్చానండి. ఎలా చేంజ్ అవుతుందో చూడండి ఒకసారి. కంబైన్ అయిపోయిందండి. దానికి బార్డర్‌కి అడ్జస్ట్‌మెంట్ అయిపోతుంది. ప్యాడింగ్ అంటే వితిన్ ద రీజియన్. మార్జిన్ అన్నామనుకోండి ఔట్ సైడ్ ద రీజియన్. ఇదే ఫస్ట్ బటన్. అంటే ఇప్పుడు టేబుల్ అనే ఫార్మ్‌కి మనం సీఎస్ఎస్ అప్లై చేసామండి. టేబుల్ టీడీ టీఆర్ యూజ్ చేసి. కానీ ఫార్మ్ డిజైన్ అంతా టేబుల్‌తో చేయం. డివ్ ట్యాగ్స్ యూజ్ చేసుకుంటామండి. ఇంక అన్ని డివ్ ట్యాగ్స్ మీద ఉంటది. ఇప్పుడు మీరు ఏ ప్రాజెక్ట్‌లో అయినా ఏదైనా ఫార్మ్ తయారు చేయాలంటే టేబుల్‌తో యూజ్ చేయడం మంచి పద్ధతి కాదండి. డివ్ ట్యాగ్స్‌తో డిఫైన్ చేయాలి. ఆ స్టైల్ చూడండి. సేమ్ కోడ్ అండి. సేమ్ కోడ్ అండి. కానీ ఇవన్నీ డివ్ ట్యాగ్‌లో పెట్టానండి. టేబుల్ రో ఉండదు. టీడీలో ఉండవండి. ఓన్లీ డివ్. అది చూడండి ఎలా ఉంది. స్క్రిప్ట్ ఇమేజ్‌ని డిస్‌ప్లే చేయడం కోసం తర్వాత చూద్దామండి ఇది. మొత్తం అంతా డివ్స్ మీద ఉంటదండి. డివ్ కంటైనర్ అని ఒకటి అనుకుంటాం. అంటే ఆ డివ్ ఎంత ఏరియాలో ఉండాలి, ఎంత విడ్త్ ఉండాలి, హైట్ ఉండాలి అని. ఫార్మ్ టైటిల్ ఇంతకుముందు అనుకున్నట్టు ఫార్మ్ టైటిల్. లోగో కంటైనర్. లోగో కూడా స్టైల్ ఇచ్చుకునేది కామన్ అండి. కానీ ఇవన్నీ దేంట్లో పెట్టుకుంటున్నాం? డివ్‌లో ఉంటది. ఎక్కడ టీడీ ఉండదండి. సెకండ్ ఫార్మ్ ట్యాగ్. ఫార్మ్‌లో ఇంతకుముందు టీడీ అని పెట్టేవాళ్ళమండి. ఇప్పుడు అలా అవసరం లేదు. డివ్ అండ్ ఎండ్ డివ్. డివ్ అండ్ ఎండ్ డివ్. అన్నీ కూడా డివ్, ఎండ్ డివ్ మధ్యలోనే జరుగుతూ ఉంటాయి. అన్ని డివ్ ఎండ్. లోపల మాత్రం లేబుల్, ఇన్‌పుట్. ఇంతకుముందు ఉన్నటువంటిదండి. లేబుల్ అండ్ ఇన్‌పుట్. టీడీ టీడీకి బదులుగా డివ్ ట్యాగ్స్ యూజ్ చేసామండి. మిగిలినవన్నీ కామన్‌గా ఉంటాయి. సో, దీని సీఎస్ఎస్ ఇక్కడ మనకి కంటైనర్ అని వాడామండి. ఫార్మ్ గ్రూప్ అని వాడాం. క్లాస్ ఫార్మ్ గ్రూప్. ఇచ్చాను. ఆల్రెడీ డివ్ స్టైల్ డాట్ సీఎస్ఎస్ అని డిజైన్ చేశాను. ఒకసారి రన్ చేద్దాం. మొత్తం చేంజ్ అయిపోయిందండి.
ఏది కావాలంటే అదండి. ఈమెయిల్. ఇప్పుడు ఇది టేబుల్ తోటి టీడీ, టీఆర్‌ల మధ్యలో లేదండి. ఓన్లీ డివిఆర్‌ని బట్టి. డ్రాప్ డౌన్స్, హాబీస్ అని చెప్పి ఇవి కూడా మనకు కావాల్సినటువంటి స్టైల్స్ కింద డిఫైన్ చేసుకున్నాం. లాస్ట్ సబ్మిట్ టైప్, రిజిస్టర్ అండ్ రీసెట్. ఇవి మార్చలేదండి. ఏమీ మార్చలేదు. కాకపోతే ఇవన్నీ డివ్ ట్యాగ్‌లో పెట్టుకుంటే ఆటోమేటిక్‌గా ఇలా చేంజ్ అయిపోయిందండి. ఆ సీఎస్ఎస్ ఒకసారి చూడండి. మనం చేంజ్ చేసిందల్లా ఇంతకుముందు మీరు ప్రతీదీ టీడీలో ఉండేదండి. టీడీని. ప్రతీది కూడా టీడీని. ఇప్పుడు ఆ టీడీ బదులుకి డివ్ పెట్టుకుంటున్నామండి. ప్రతీది డివ్ ఉంటది. లేబుల్, టెక్స్ట్ ఏరియా. డివ్, లేబుల్ అండ్ ఇన్పుట్ బాక్స్. డివ్, లేబుల్, అనదర్ ఇన్పుట్ బాక్స్. ఇవేలండి. ఇక్కడ డిఫైన్ చేసినటువంటిది మాత్రం ఫార్మ్ గ్రూప్ అని ఒక టెక్స్ట్ ఉంటుందండి. డివ్ సిఎస్ఎస్. బాడీ అనేది ఇంతకుముందు మార్చలేదండి. కంటైనర్ ఇంతకుముందు ఉన్నటువంటిదండి. ఇంతకుముందు టేబుల్ కంటైనర్ పెట్టామండి. టేబుల్ కంటైనర్ అని క్రియేట్ చేసాం. ఇప్పుడు డైరెక్ట్‌గా కంటైనర్ అనుకున్నాం. టేబుల్‌దే అండి. అక్కడ ఇచ్చినటువంటి టేబుల్ స్టైలే ఇక్కడ కంటైనర్ అని పెట్టుకున్నాం. ఈ కంటైనర్‌ని మనం ఎక్కడ యాడ్ చేస్తున్నామంటే ఫస్ట్ డివ్ కింద యాడ్ చేసుకున్నామండి. హెచ్‌టీఎంఎల్‌లో మొత్తం అంతా కలిపి బాడీ తరగతి ఇదంతా ఒక ఏరియాలో ఉండాలనుకోవటం కోసం ఫస్ట్ కంటైనర్. క్లాస్ ఈక్వల్ టు కంటైనర్. ఇది ఎందుకంటే నెక్స్ట్ మీరు బూట్ స్ట్రాప్ ఇవి తీసుకున్నారనుకోండి, అక్కడ టెర్మినాలజీ ఉంటుందండి. రో, కంటైనర్, ఫార్మ్ గ్రూప్, ఫార్మ్ కంట్రోల్, లేబుల్ కంట్రోల్, రేడియో గ్రూప్, చెక్ బాక్స్ గ్రూప్ అని ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ఉంటాయి. ఆ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్‌లో ఫస్ట్ క్లాస్ కంటైనర్. కంటైనర్ డిఫైన్స్ ఎ స్పెసిఫిక్ ఏరియా వితిన్ డాక్యుమెంట్. మనం డిఫైన్ చేసిన బాడీలో ఏరియాని డిఫైన్ చేయడాన్ని ఫస్ట్ ఈ లొకేషన్ ఏరియాని డిఫైన్ చేయడాన్ని కంటైనర్‌తో తీసుకుంటాం. ఆ కంటైనర్ లోపల మనకి ఏ ఫార్మ్ కావాలితే ఆ ఫార్మ్ గాని, ఏ టేబుల్ కావాలితే ఆ టేబుల్ గాని డిఫైన్ చేస్తుంటాం. సో, div క్లాస్ కంటైనర్. కంటైనర్ ఈస్ ఎ క్లాస్ విచ్ ఈస్ ఆల్రెడీ డిఫైన్డ్. కంటైనర్ స్టైల్ ఎలా ఇచ్చుకున్నాం. తర్వాత ఫార్మ్ టైటిల్ ఇంతకుముందు ఉన్నదే. లోగో కంటైనర్ అనుకున్నాం. లోగో ఉంది. ఇక్కడ ఫార్మ్ గ్రూప్. ప్రతి డివ్‌ని ఫార్మ్ గ్రూప్‌లో పెట్టుకున్నాం. మార్జిన్ బాటమ్ 15 పిక్సెల్స్ అని. ఇది ఎందుకు పెట్టామంటే మీరు అవుట్‌పుట్ చూసినట్లయితే కొద్దిగా స్పేస్ వస్తూ ఉంటదండి. చూడండి ఇక్కడ టెక్స్ట్ బాక్స్ తర్వాత కొద్దిగా స్పేస్ వచ్చిందండి. అంటే ఫుల్ నేమ్ టెక్స్ట్ బాక్స్ కలిపి ఒక గ్రూప్ అయింది. తర్వాత బాటమ్ కొంత స్పేస్ ఉంది. తర్వాత మళ్ళీ 2 అయిన తర్వాత కొంత స్పేస్ వస్తుంది ఈ మధ్యలో పైన. ఆ స్పేస్ రావటం కోసం ఇలా ఫార్మ్ గ్రూప్‌లో మార్జిన్ బాటమ్ అని పెట్టామండి. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ కావాలనుకోండి 30 పెట్టేసి 55 పెట్టేయండి. దాని సేమ్ కోడ్. కంట్రోల్‌కి అంటే గ్రూప్‌కి చాలా డిఫరెన్స్ స్పేస్ అనేది ఎక్కువ వస్తూ ఉంటదండి. లేదా మార్జిన్ టాప్ పెట్టుకుంటే మార్జిన్ టాప్ పెట్టుకుంటారండి. మార్జిన్ బాటమ్ అని కాదు. మార్జిన్ టాప్ పెట్టుకోవచ్చు మీ ఇష్టం. కానీ కంట్రోల్ కిందకెళ్తాయి కాబట్టి బాటమ్ అని తీసుకుంటాం. ఒకటేను ఫార్మ్ గ్రూప్ అంటే ఇలా పెట్టుకుంటే చాలు. ఇప్పుడు ఫార్మ్ గ్రూప్ అనే క్లాస్‌లో ఎక్కడైనా లేబుల్ వస్తే ఆ లేబుల్ ఫాంట్ ఎలా ఉండాలో చెప్తున్నాం. ఫార్మ్ గ్రూప్ అనే క్లాస్‌లో లేబుల్ అనే ఎలిమెంట్ ఉంటే, ట్యాగ్ ఉంటే దాని స్టైల్ ఇదండి. మనం డిస్‌ప్లే బ్లాక్ అని పెట్టామండి. డిస్‌ప్లే బ్లాక్ అని పెట్టడం వల్ల అవుట్‌పుట్ ఎలా వస్తుంది? నెక్స్ట్ లైన్‌కెళ్ళిపోతుందండి. ఫుల్ నేమ్ అనేది లేబుల్. దాన్ని డిస్‌ప్లే బ్లాక్ పెట్టాం. దాని తర్వాత డిస్‌ప్లే చేసే టెక్స్ట్ బాక్స్ నెక్స్ట్ లైన్‌కెళ్ళిందండి. అలాగని డిస్‌ప్లే మీరు ఇన్‌లైన్ అని పెట్టారనుకోండి ఇక్కడ అనుకుందాం ఎగ్జాంపుల్. ఇన్‌లైన్. ఇంకో దానికి దేనికి అడ్జస్ట్ అయిందండి. ఇవన్నీ మన ఇన్‌పుట్ టైప్ బాక్సెస్ కాబట్టి ఇవి బ్లాక్డ్ అండి. ఇవన్నీ బ్లాక్ సపోర్ట్ చేస్తూ ఉంటాయి.
ఇక్కడ మారుతుందండి. ఇక్కడ ఇంకో చోట ఎక్కడ ఉంది? సైజ్ తగ్గిస్తున్నాను. పక్కకెళ్ళిపోతున్నాను. అంటే ఆల్మోస్ట్ అయితే 100% ఉందండి. అంచేత అక్కడ సరిపోలేదు కాబట్టి ఆటోమేటిక్‌గా నెక్స్ట్‌కి అడ్జస్ట్‌మెంట్ అయింది. ఇప్పుడు మనం ఇన్‌లైన్ అని పెట్టిన మూలంగా ఫుల్ నేమ్ అని ఉంది. టెక్స్ట్ బాక్స్ పక్కకొచ్చేసిందండి. అదే బ్లాక్ పెట్టామనుకోండి కంపల్సరీ కిందకెళ్తది. సో, కిందకి కావాలంటే బ్లాక్ పెడతా ఉంటాం. కిందకి అక్కర్లేదు పక్కకొచ్చేస్తే బావుండు. లేబుల్ ఈ పక్కన ఉండి రైట్ హ్యాండ్ సైడ్ కంట్రోల్ ఉంటాయి. టెక్స్ట్ బాక్స్ డ్రాప్ డౌన్ ఉంటే కావాలన్నప్పుడు ఇన్‌లైన్ బ్లాక్ ఆర్ ఇన్‌లైన్ డిజైన్ చేంజ్ చేస్తున్నాం. ఇది 100% ఇది బ్లాక్. ఇలా మీరు ట్రైల్ అండ్ ఎర్రర్ కింద చేంజ్ చేసుకోండి. అగైన్ అవుట్‌పుట్ టెస్ట్ చేసామనుకోండి మామూలుగా కనిపిస్తుంది. ఓన్లీ చేంజ్ చేసిన స్టైల్ అంతా ఓన్లీ ఇవే అండి. ఫార్మ్ గ్రూప్ ఒకటి, లేబుల్ ఎలా ఉండాలి. ఇన్‌పుట్ టైప్ టెక్స్ట్ ఇవన్నీ ఇంతకుముందు మనం ఎలా పెట్టుకున్నామో సేమ్ అదే అండి. టెక్స్ట్ ఏరియా విడిగా రీసైజ్ ఇవ్వాలనుకుంటే ఇస్తారు మీరు ఆప్షనల్ అని. వెర్టికల్‌గా కావాలంటే వెర్టికల్ రీసైజ్. అంటే రీసైజ్ ఈక్వల్ టు వెర్టికల్ ఇవన్నీ చాలా యాట్రిబ్యూట్స్ ఉంటాయండి. లాక్ చేసుకోవడం ఇవన్నీ యాట్రిబ్యూట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనకు డ్రాప్ టెక్స్ట్ ఏరియా ఇదండి. అడ్రెస్ ఏమో టెక్స్ట్ ఏరియా. ఇప్పుడు నేను ఇక్కడ డ్రాగ్ చేస్తున్నానండి. హారిజాంటల్ అవ్వదు. ఓన్లీ వెర్టికల్‌గానే పెరుగుతూ ఉంటది. ఇటు పెరగదండి ఇంకా. అది ఫెసిలిటీ కావాలన్నప్పుడు ఈ స్టైల్. ప్రెజెంట్ అవసరం లేదన్నప్పుడు తీసేయండి. ఇప్పుడు ఫ్లెక్స్ కూడా చెప్పానండి. ఇది కూడా ఇక్కడ వాడాను. డిస్‌ప్లే ఫ్లెక్స్. ఇప్పుడు జనరల్ ఆప్షన్స్ ఉన్నాయి మనకు హాబీస్ ఉన్నాయండి. మీరు అవుట్‌పుట్‌లో చూసినట్లయితే ఇవ్వండి. జనరల్ ఆప్షన్స్ ఇవి. హాబీస్ అనేవి ఇవి. కింద ఉన్నటువంటి మ్యూజిక్, రీడింగ్, ట్రావెలింగ్ ఇవి. అంటే ఇవి మనం చెక్ బాక్సెస్ కింద పెట్టుకున్నాం. ఇవేమో రేడియో బటన్స్ కింద పెట్టుకున్నామండి. ఇప్పుడు మనకి రేడియో బటన్స్ అంటే రౌండ్ సర్కిల్ కింద, చెక్ బాక్స్ అయితే రెక్టాంగిల్ బాక్స్ కింద నార్మల్‌గా హెచ్‌టీఎంఎల్ ఇచ్చేదండి. ఇప్పుడు అయి మనకు అలా అవసరం లేదండి. ఆ ప్లేస్‌లో మన ఓన్ స్టైల్ కావాలి. కానీ బటన్స్ కింద దట్ ఈస్ రేడియో కింద బిహేవ్ చేయాలి. ఇవి చెక్ బాక్సెస్ కింద వర్క్ చేయాలండి. చెక్ బాక్సెస్ అంటే యూ కెన్ సెలెక్ట్ 1 ఆర్ మోర్ చాయిసెస్ ఎట్ ఎ టైమ్. రేడియో గ్రూప్ అయితే ఓన్లీ 1 ఎలిమెంట్ ఎట్ ఎ టైమ్. ఒకటి సెలెక్ట్ చేస్తే డీసెలెక్ట్ అయిపోద్దండి. చెక్ బాక్సెస్ అయితే మనకి ఎన్ని కావాలితే అన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ చెక్ బాక్సెస్ లేవు. రె రెక్టాంగిల్ బాక్స్‌లోది లేదండి. స్క్వేర్ బాక్స్‌లోది. దానికి కారణం ఏంటంటే స్టైల్ ఎలా మార్చింది. డిస్‌ప్లే ఫ్లెక్స్ పెట్టుకున్నాం. ముందనుకున్నాం ఫ్లెక్స్ పెడితే ఒక రో కింద క్రియేట్ అయ్యి దాంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏవి ఉంటే అవి ఆటో అడ్జస్ట్ చేస్తూ ఉంటదండి. ఒక ఆర్డర్‌లో అడ్జస్ట్‌మెంట్ చేస్తూ ఉంటది. డైనమిక్ అడ్జస్ట్‌మెంట్. దట్ ఈస్ పర్పస్ ఆఫ్ ఫ్లెక్స్. డిస్‌ప్లే ఫ్లెక్స్. గ్యాప్ కావాలంటే గ్యాప్. ఇక్కడ మార్జిన్ అనమాట ఫ్లెక్స్ డిఫైన్ చేసినప్పుడు గ్యాప్ అంటాం. ప్రివ్యూ ఇమేజ్ చూసారా? ఫార్మ్ బటన్ చూసారండి ఇవి. సబ్మిట్ టైప్ బటన్, సబ్మిట్ హెచ్ ఓవర్ ఇవన్నీ చూసారండి. ఇప్పుడు అడిషనల్‌గా ఎక్స్ట్రా ఇచ్చినటువంటిది పార్ట్. రేడియో ఆప్షన్ అని క్లాస్ డిఫైన్ చేసిన తర్వాత ఎక్కడైనా ఇన్‌పుట్ టైప్ రేడియో ఉంటే డిస్‌ప్లే నన్ చేసామన్నామండి. ఒకవేళ డిస్‌ప్లే ఇక్కడ బ్లాకర్ ఇచ్చాననుకోండి. చూడమ్మ రేడియో బటన్స్‌ని బ్లాక్ చేశాను. పక్కనే సర్కిల్ కనిపించిపోతూ ఉంటాయండి. ఎప్పుడైతే డిస్‌ప్లే నన్ అన్నామో వర్క్ వర్క్ కింద పనిచేస్తాయి. కానీ స్క్రీన్ మీద కనిపించవు. విజిబిలిటీ ఉండదండి డిస్‌ప్లే. ఇప్పుడు దాంట్లో మనకు కనిపించేది మేల్, ఫీమేల్ అనేవి లేబుల్ అనేవి. ఆ లేబుల్‌కి స్టైల్ ఇస్తున్నాం ఇక్కడ. ఇన్‌లైన్ బ్లాక్, బ్యాక్‌గ్రౌండ్, ప్యాడింగ్, బోర్డర్ రేడియస్, కర్సర్ అక్కడికెళ్ళినప్పుడు ఏ కర్సర్ రావాలో పాయింటర్,
ట్రాన్సిషన్ కొద్దిగా ఫేడ్ అవుతూ ఉంటుంది చూడండి. దాన్ని ట్రాన్సిషన్ అంటాం. 0.3 సెకండ్స్ పాటు అవుట్‌పుట్ షేడింగ్ కింద కనిపిస్తుంటది. దాని మీద క్లిక్ చేసినప్పుడు కొద్దిగా అది ట్రాన్సిషన్ అంటాం. కొంత టైం తీసుకొని అప్పుడు ఎఫెక్ట్ వస్తదండి. ఇలాంటియన్నీ ఇవ్వాలని కాదండి. ఇవ్వకపోయినా ప్రాబ్లమ్ లేదు. ఈ 2 ఇవ్వకపోయినా వెంటనే కనిపించిపోద్దండి. కలర్ వెంటనే ఎఫెక్ట్ ఉంటుంది. అదే ట్రాన్సిషన్ పీరియడ్ ఎంత సేపు ఒక 4 సెకండ్స్ ఇస్తున్నానండి. ఆ 4 సెకండ్స్ అయిన తర్వాత దాని ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటదండి. షాడో ఎఫెక్ట్ లాంటిది. లేబుల్‌కి ఆ స్టైల్ తీసుకున్నామండి. అదే విధంగా హాబీ చెక్ బాక్సెస్ అండి. ఇది కూడా డిస్‌ప్లే ఆన్ చేస్తాం. అంటే పక్కన మనకి స్క్వేర్ బాక్స్‌లు కింద కనిపిస్తుంటాయి. ఆ బాక్స్‌లేం కనిపించకుండా డిస్‌ప్లే నైన్. చెక్ బాక్సెస్ లేబుల్ ఎలా ఉండాలని. కలర్ అది వేరే కలర్‌లో మార్చుకోవాలంటే మార్చుకోవడం కోసం ఈ ఇప్పుడు లాస్ట్ ఫైనల్‌గా మనం ఏం చెక్ చేస్తున్నామో చెక్ చేసినవన్నీ మనకు కనిపిస్తుంటాయి. కలర్ మారుతున్నాయని. ఏ రేడియో బటన్స్ అయితే క్లిక్ చేసామో కలర్స్ మారుతున్నాయి. అంచేత వెనెవర్ చెక్డ్ అండ్ యాడ్ కరస్పాండింగ్ లేబుల్ అనే చిన్న లాజిక్ రిప్రజెంటేషన్ ఇక్కడ ఉందండి. హాబీస్ మీద చెక్ బాక్స్ మీద చెక్ అయ్యుంటే కరస్పాండింగ్ లేబుల్ కలర్ మార్చమంటున్నాం బ్లూ కలర్‌లో. నార్మల్‌గా అది వేరే కలర్‌లో ఉంటుందండి. చెక్ చేసినప్పుడు మాత్రం బ్లూ కలర్. అందుకే మనకు అవుట్‌పుట్ ఇలా వస్తుంది. నార్మల్‌గా ఈ కలర్స్‌లో ఉన్నాయండి. గ్రే కలర్ కింద. ఇప్పుడు క్లిక్ చేస్తున్నారండి. బ్లూకి చేంజ్ అవుతుంది. చెక్డ్, అన్‌చెక్డ్ అని. చెక్డ్ దాని వాల్యూ, అన్‌చెక్డ్ కూడా వాల్యూ అని. చెక్డ్ అయినప్పుడు దాని యొక్క లేబుల్‌ని చేంజ్ చేయమంటున్నామండి. దానికి సంబంధించిన కోడ్ ఇలా ఉంటుంది. మీరు కంప్లీట్ సీఎస్ఎస్ నేర్చుకుంటున్నారంటే, ఈ కాంబినేషన్ ఆఫ్ స్టైల్స్ నేర్చుకోవాలండి. దీనికి చాలా టైం పడుతుంటది. ఓన్లీ డిజైన్ వేరు. డైనమిక్ బిహేవియర్ అనేది ఇప్పుడు మనం సీఎస్ఎస్ ద్వారా కూడా ఇస్తున్నాం. జావా స్క్రిప్ట్ కూడా ఇవ్వలేదండి. అప్పటికప్పుడు చూడండి. మనం క్లిక్ చేసిన దాన్ని బట్టి చేంజ్ అవుతుంది. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ డైనమిక్ బిహేవియర్. మీరు ఎక్కడైనా ఏదైనా సీఎస్ఎస్ ఫైల్ చూస్తే ఈ కాంబినేషన్స్ కింద కోడ్ ఉంటదండి. అటువంటి కోడ్‌ని అర్థం చేసుకోవాలంటే సీఎస్ఎస్ బాగా ప్రాక్టీస్ చేయాలండి. సింపుల్ మీనింగ్ ఏంటంటే చెక్ బాక్సెస్ అయి చెక్ అయ్యుంటే అండ్ దెన్ చేంజ్ ద లేబుల్ కలర్. బ్యాక్‌గ్రౌండ్ కలర్ అండ్ ఫోర్‌గ్రౌండ్ కలర్ మార్చమన్నాం. ఒకవేళ ఈ స్టైల్ మీరు తీసేసారనుకోండి పార్ట్ రన్ దిస్ కోడ్. ఏం ఇంపాక్ట్ ఉండదండి. నో ఎఫెక్ట్. క్లిక్ చేస్తున్నాను. చెక్ చేస్తున్నాను. నో ఎఫెక్ట్. ఇవన్నీ. సో, ఫైనల్ కన్క్లూజన్ వి హావ్ డిజైన్డ్ one student registration form using HTML with CSS, HTML tables with CSS, and without HTML tables by using only div tags with CSS. We have designed student registration form. The way of usage of CSS styles in HTML. You మీరు చూసారండి. ఇంకా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇమేజెస్‌కి CSS స్టైల్స్ ఇవ్వటం అది 2, 3 అవర్స్ పడతది. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఓన్లీ ఫార్మ్‌కి ఇచ్చామండి. ఎందుకంటే ఎక్కువ మన వెబ్‌సైట్‌లో ఫార్మ్స్ ఉంటాయి కాబట్టి ఫార్మ్‌కి స్టైల్స్ ఎలా ఇవ్వాలని చూపించాను. మీకు ఏదైనా యానిమేషన్ ఉంటది. యానిమేషన్స్ CSS స్టైల్స్ వేరుగా ఉంటాయండి.
ఒక గ్యాలరీ డిజైన్ చేశారు. ఫోటో గ్యాలరీ. ఫోటో గ్యాలరీ సీఎస్ఎస్ స్టైల్స్ మళ్ళీ వేరుగా ఉంటాయి. అక్కడ ఇవి ఉండవు. ఒక యానిమేషన్ వీడియో డిఫైన్ చేయాలంటున్నారు. అప్పుడు సీఎస్ఎస్ స్టైల్స్ వేరుగా ఉంటాయి. అదే అనదర్ వే ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టైల్స్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్ లేదా ఫైనల్ ఇయర్‌లో ఉన్న చెప్తున్నాను. సి ప్రోగ్రామింగ్ మీరు నేర్చుకుంటారు. సి ప్రోగ్రామింగ్, సి ప్రోగ్రామింగ్, జనరల్ ప్రోగ్రామింగ్, సి ప్రోగ్రామింగ్, డాటా స్ట్రక్చర్స్ ప్రోగ్రామింగ్, సి ప్రోగ్రామింగ్, నెట్వర్కింగ్ ప్రోగ్రామింగ్, సి ప్రోగ్రామింగ్, టీఎస్ఆర్ ప్రోగ్రామింగ్, టెర్మినేట్ అండ్ స్టే రెసిస్టెంట్ ప్రోగ్రామింగ్ అంటాం. టీఎస్ఆర్ ప్రోగ్రామింగ్, సి ప్రోగ్రామింగ్ విత్ గ్రాఫిక్ ప్రోగ్రామింగ్. ఎక్సలెంట్. ఈరోజు మనం విండోస్ బటన్ కనిపిస్తుందండి. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ విండో బటన్ సిలో డిజైన్ చేసిందే. సి ప్రోగ్రామింగ్ విత్ గ్రాఫిక్ ప్రోగ్రామింగ్. ఇలా సి ప్రోగ్రామింగ్ అనేది ఫర్ లూప్, వైల్ లూప్ ఇదే అనుకుంటాం. సి విత్ డేటా స్ట్రక్చర్స్ అంటే స్టైల్ మారిపోతుంది. సి విత్ నెట్వర్క్ ప్రోగ్రామింగ్, సాకెట్ ప్రోగ్రామింగ్ అంటే దాని వే ఆఫ్ కోడ్ మారిపోద్దండి. సి విత్ గ్రాఫిక్ ప్రోగ్రామింగ్ అంటాం. అక్కడ యూజ్ చేసేటటువంటి ఫంక్షన్స్ అన్ని చేంజ్ అయిపోతుంటాయి. అదేవిధంగా ఇక్కడ మీరు చెప్పినటువంటిది సిఎస్ఎస్ విత్ ఫార్మ్ డిజైన్ అంతే. ఈ సిఎస్ఎస్ పట్టుకెళ్ళి గ్యాలరీ డిఫైన్ చేద్దామన్నా, లేదా యానిమేషన్ చేద్దామన్నా, ఇక్కడ డిఫైన్ చేసిన స్టైల్స్ అక్కడ పనిచేయవండి. అక్కడ మళ్ళీ వేరే స్టైల్స్ కావాలి. మీరు సిఎస్ఎస్‌లో మాస్టర్ అవ్వాలంటే నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయండి సిఎస్ఎస్‌లో. దాంట్లో ఒక చిన్న బ్రాంచ్ మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఫార్మ్ డిజైన్. ఓన్లీ ఐడియా ఇస్తున్నానమ్మా. ఎలా యూజ్ అవుతదని చెప్పి. టైము తక్కువ ఉండటం మూలంగా మీకు టైప్ చేయకుండా బ్లాక్‌ని కాపీ చేసి చూపిస్తూ ఉంటున్నాను. ఇప్పటి వరకు మీరు పర్ఫెక్ట్‌గా ఫార్మ్ ప్రాక్టీస్ చేస్తే ఒక ఫార్మ్‌ని ఒక సిఎస్ఎస్ పర్ఫెక్ట్‌గా డిజైన్ చేయగలరండి. సో, నెక్స్ట్ క్లాస్ ఏంటంటే జావా స్క్రిప్ట్ ఇంట్రొడ్యూస్ చేసుకుందాం. జావా స్క్రిప్ట్, సిఎస్ఎస్ అండ్ హెచ్‌టిఎంఎల్ మళ్ళీ వెనక్కెళ్తామండి. అండ్ మానిప్యులేట్ సిఎస్ఎస్ స్టైల్స్ యూజింగ్ జావా స్క్రిప్ట్. సిఎస్ఎస్ డిఫైన్ చేస్తున్నాం. ఆ స్టైల్స్‌ని ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ ద్వారా కంట్రోల్ చేయాలి. ఒక బటన్ క్లిక్ చేస్తే కలర్ చేంజ్ అవ్వాలి. ఇంకో బటన్ క్లిక్ చేస్తే ఫాంట్ చేంజ్ అవ్వాలి. ఒక బటన్ క్లిక్ చేస్తే ఇమేజ్ హైడ్ అయిపోవాలి. అనదర్ బటన్ క్లిక్ చేస్తే ఇమేజ్ షో అవ్వాలి. ఇటువంటి డైనమిక్ బిహేవియర్ అనేది జావా స్క్రిప్ట్ దట్ కంట్రోల్స్ సిఎస్ఎస్ స్టైల్స్ ఇన్ హెచ్‌టిఎంఎల్. థాంక్ యూ అమ్మ. థాంక్ యూ వెరీ మచ్.